అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ఈ వీడియో ద్వారా పాశం యాదగిరి గారికి, ఆయన పెద్దలు, సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భావజాలం నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి, తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి మరి దశ ఉద్యమం వరకు కూడా యాక్టివ్గా ఉన్న వ్యక్తి. అలాగే ఈ తెలంగాణ ఉద్యమం రెండవ దశ ప్రారంభానికి ముందు 1990 నుంచి కూడా ఈ భావజాలంతో కొంత ప్రయత్నం చేసిన వ్యక్తి. అందుకే ఆయనకి 2025లో ఇదే నెల జూన్ 2వ తారీఖున ఎప్పుడో ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ అభివృద్ధి, లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారి పెత్తనాన్ని సహించలేకపోవటం, ఎప్పుడు తెలంగాణ వాళ్ళే తెలంగాణను పరిపాలించుకోవాలి, వాళ్ళే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని ఒక మంచి ఉదాత్తమైన భావాలు కలిగిన వ్యక్తి. సీనియర్ జర్నలిస్టు, చాలా వాటిలో పనిచేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన తెలంగాణ వాదం అదే వాదంతో ఉండి, తెలంగాణ ఏర్పడింది అనేది ఇంకా పూర్తిగా ఏర్పడటం కాదు, అది సత్యం కాదు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారన్నమాట. ఇప్పుడు అది రాను రాను ఏ విధంగా అయిందంటే, ఆయనకి ఒక అశాంతి, అంటే ఆయన ఒక మానసికంగా ఒక అలజడి లాంటిది మాట. అంటే జనరల్గా ఎప్పుడు వస్తుందంటే, పిల్లలు అలర చేసేస్తారు అనుకోండి, చెప్పిన మాట వినకపోవటం, లేకపోతే పిల్లలు ప్రయోజనం కాలేని వ్యక్తులు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే వయసు అయిపోతున్నారు కానీ, అరే ఇంకా అభివృద్ధిలోకి రాలేదు, మనం చూస్తేనేమో ఇక్కడ వయసు అయిపోతుంది, సంపాదన లేకుండా పోయింది, ఆ పెన్షన్ మీద ఆధారపడి జీవించాలి, ఎలాగా రేపు పొద్దున ఏమన్నా అయితే పిల్లలు ఏమైపోతారో అనే విధంగా ఈ తెలంగాణ జాతి ఏమైపోద్ది, ఈ తెలంగాణ మనుగడ ఏమైపోద్ది, ఎంత సాధించుకొని ఈ తెలంగాణ సంపద, ఎంత ఆ చరిత్ర ఉన్న తెలంగాణ ఏమైపోద్దనే ఒక భావం, లేకపోతే ఒక బాధ, ఒక అశాంతం, ఒక అలజడో ఆయన్ని. ఎలాగంటే ఇప్పుడు పిల్లల అభివృద్ధిలోకి రాకపోవటం ఒక బాధ అయితే, పక్కడు పిల్లడికి ఏదైనా బ్యాంక్ జాబ్ వచ్చినా, ఏ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, ఏ లంచాలు వచ్చి మంచి ఉద్యోగం వచ్చినా ఆ ఏడుపు మనకి ఎక్కువైపోద్ది. అది జనరల్ హ్యూమన్ టెండెన్సీ. అబ్బే నీవు ఒక్కడికే ఉంటుందేమో రామాంతరం, మిగతా వాళ్ళు ఎవరికి అలా ఉండదని చెప్పి అన్నది అవన్నీ తప్పు. ఎవరైనా మన దూరం చుట్టాలు ఫోన్ చేసి ప్రయోజకుడు అవ్వాడంటే, ఇలాగ పలానా జాబ్ వచ్చిందనో, ఏదో ఒక మంచి వార్త, శుభవార్త, అడిగి ఏదో గోల్డ్ మెడల్ వచ్చిందనో చెప్పారనుకోండి, ఇంకా ఆ రోజు వీళ్ళ ఇంట్లో భోజనాలు చేయరు, మొగుడు పిల్లలు ఇద్దరుని. పిల్లలేమో సతాయించుకు దొబ్బుతారు, ఆడు చూడరా, ఆడు సక్కన అక్కడ బుద్ధి జ్ఞానం వస్తుంది, ఆడు ఎంత అభివృద్ధిలోకి వచ్చేసాట అనే విధంగా చెప్తారన్నమాట. అటువంటి భావం ఏమైనా పెద్ద అయినా, ఈయన వయసులో కొంచెం ఇంచుమించు 70 సంవత్సరాలు ఉంటాయి. అటువంటి అలజడికి గురైన వ్యక్తిలాగా ఈయన ఇప్పుడు చూసి ఆంధ్రుల మీద, ఆంధ్ర రాష్ట్రం మీద, ఆంధ్ర ప్రజల మీద ఈయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతివాడు అంటాడు, మాకు ఆంధ్ర ప్రజలంటే మాకు ఇష్టమే, మాకు అభిమానమే, ఆంధ్రుల మీద మాకు ఏ విధమైన ద్వేషభావం లేదు, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్న నాయకుల మీద, ఇక్కడ వర్కులు చేస్తున్న కాంట్రాక్టుల మీద, ఇక్కడ రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకుల మీద అని చెప్పి అంటారు. మీరంతా యూనిటీగా ఉండండి, తెలంగాణ వాళ్ళంతా ఒకే మాట, ఒకే కట్టుబాటుతో ఉండండి, మీ తెలంగాణ వాళ్ళకే ఓట్లు వేసుకోండి, మీ తెలంగాణ వాళ్ళ చేత వర్కులు చేయించండి, మీ తెలంగాణ వాళ్ళ దగ్గరే ఈ ప్రజాప్రతినిధులు వర్క్ చేసిన చోట కాంట్రాక్టర్ దగ్గర తెలంగాణ ప్రజాప్రతినిధులు అయితేనే మేము పర్సంటేజ్ తీసుకుంటాం, తెలంగాణ వాడు రోడ్లు వేస్తేనే మీ కాంట్రాక్టులు, తెలంగాణ కాంట్రాక్టులు రోడ్డు ఎత్తేనే ఆడి దగ్గర ఇంత పర్సంటేజ్ అని చెప్పి లంచం రూపంలో తీసుకుంటాం, ఆడు ప్రాజెక్టులు కడితేనే మేము లంచాలు తీసుకుంటాం అనండి. ఏమంటే యాదగిరి గారు గుండెల మీద చేసుకుని, మీ పేరు అత్యద్భుతమైన పేరు, నేను నమ్మిన దేవుడు, నన్ను తెలంగాణ తీసుకొచ్చినవాడు, నాకు జీవం పోసినవాడు, నేను నిలబడి ఒక మధ్య తరగతి కంటే అబౌవ్ దర్జాగా హ్యాపీగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక సింగిల్ నయా పైసా రాదు నాకు, నాదంతా కూడా సంపాదన అంతా కూడా ధర్మబద్ధంగా రికార్డెడ్గా తెలంగాణలో సంపాదించుకుని చాలా హ్యాపీగా భార్యా పిల్లలతోనే మనవలతోనే బతుకుతున్నాను. లక్ష్మీ నరసింహస్వామి నాకు దేవుడు. మా ఇంట్లో చూడండి, ఎక్కడ చూసినా లక్ష్మీ నరసింహస్వామి ఫోటోలు కనపడతాయి. మళ్ళీ వీడు తెలంగాణ ప్రజలు నమ్మించడానికి లక్ష్మీ నరసింహస్వామి ఫోటోలు ఇంటి నిండా పెట్టేసుకున్నాడు అంటారేమో. నా మిత్రులకి, తెలంగాణ మిత్రులకి చాలామందికి తెలుసు. ఆ లక్ష్మీ నరసింహస్వామి పేరే మీది కూడా. ఆ లక్ష్మీ నరసింహస్వామి పుట్టిన కొండ యాదగిరి గుట్ట, ఆ పేరు పెట్టుకున్నారు. కాబట్టి మీరు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణకం చేసి, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంత ప్రజల నుంచి కానీ, ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తల నుంచి కానీ, ఆంధ్ర ప్రాంత కాంట్రాక్ట్ నుంచి కానీ, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన సినీ నిర్మాతలు, నటుల నుంచి కానీ ఎవరి దగ్గర ఏ విధమైన డొనేషన్ తీసుకోకుండా స్వచ్ఛందంగా
మా తెలంగాణ ప్రజలు మా తెలంగాణ బిడ్డలు ఇచ్చిన డబ్బుతోనే ఆ ఉద్యమం నడిపామని చెప్పండి. ఏమీ కాదు. ఎవరు చెప్పినా అబద్ధమే. ఈ రఘునందనరావు గారు పేరు ఇందాక ఎత్తారు కదా, అతను కూడా మా జర్నలిస్టే, తర్వాత ప్లేటర్ అయ్యాడు, తర్వాత ఇప్పుడు ఎంపీ అయ్యాడు, ఇంకా ఉన్నత పదవులకు వెళ్తాడు. ఎందుకంటే ఆయన అడగండి, ఆయన కూడా ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి నుంచి ఆయన డబ్బు తెచ్చాడు. ఆయన ఎవరిని భయపెట్టి తెచ్చాడో, బతులాడి తెచ్చాడో, బామాలు తెచ్చాడో, ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నాయకుడు ఏం చెప్తే ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఆడు ఏమిస్తే అది పట్టుకెళ్ళి నాయకుడికి ఇచ్చామని చెప్పి ఆయన చెప్పాడు. అలా కలెక్ట్ చేశారు, దౌర్జన్యంగా చేశారు. లేకపోతే ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో అక్కడ ఎంప్లాయీని కొట్టారు. ఇవన్నీ మీరు ఉద్యమం అప్పుడు చేసినవి అన్నింటిలో మీకు అందరి సహకారంలో లభించినవి. భయపడి చేశారో, లేకపోతే ప్రేమతో చేశారో, భక్తితో చేశారో పక్కన పెట్టండి. మీకు పవన్ కళ్యాణ్ గారికి, అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు కలిసినట్టు, గద్దర్ గారితో కలిసినట్టు, లేకపోతే పరిటాల రవి గారి ఇష్యూ ఇవన్నీ చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు బతుకున్నాడు అనుకుంటే ఆయన గొడవ చేసేయండి. పరిటాల రవి గారు చనిపోయాడు, గద్దర్ గారు చనిపోయారు. ఈ చనిపోయిన వ్యక్తుల్ని మీరు ఇందులో మెన్షన్ చేస్తాం వల్ల మీరు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పని నిరూపించి ప్రయత్నంలో వాళ్ళిద్దరు క్యారెక్టర్లే మీరు అసాసినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా రక్షణ కోసం ఎవరి దగ్గరికి వెళ్తారంటే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేకపోతే అక్కడ ఉన్న రవిడీలు, ఫేమస్ రవిడీల దగ్గరికి వెళ్తారు. ఆ విధంగా గద్దర్కి పరిటాల రవికి ఒక సంబంధం ఉన్నట్టు, సంబంధం ఉన్న వ్యక్తి దగ్గరికి ఇతనేమో శరణ్ కూడా వచ్చినట్టు, దాని ద్వారా అతనేమో కోఆపరేట్ చేసినట్టు. అంటే ఒక అండర్స్టాండింగ్ జరిగిందంటే, ఒక మంచి పనికో చెడ్డ పనికో వాళ్ళిద్దరికి గొడవ ఉన్నప్పుడు జరిగిందంటే దాంట్లో ఏదో ట్రాన్సాక్షన్ ఇచ్చిపుచ్చుకుంటూ లాంటివి జరుగుంటాయి. అతను పవన్ కళ్యాణ్ గారు సేవ చేసినా, దానం చేసినా, లేకపోతే గిఫ్ట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా పైకి చెప్పుకుంటే దాని విలువ పోద్ది. అటువంటిది ఆయన ఎందుకు చెప్పాడో గద్దర్ గారికి బండి కొనిచ్చాను అని చెప్పి అన్నది అది కరెక్ట్ కాదు. అది గద్దర్ చెప్తే అందం. మళ్ళీ గద్దర్ గారు ఒకసారి చెప్పాడు కదా, నాకు తమ్మిళ్ళు అంటాడో, తమ్మి అని చెప్పి పాకెట్లో చేయి పెట్టి డబ్బు తీసుకున్నంత చనువు నాకు ఉందని చెప్పి గద్దర్ గారే ఒక వీడియోలో దేంట్లోనూ చెప్పారు, ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చారు. గద్దర్ మీద అంత ప్రేమాభిమానాలు కారిపోతున్న వ్యక్తులందరికీ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రజాభవన్ ఏదో ఉంది కదా, ముఖ్యమంత్రి గారి దర్బార్ ఒకటి ఉండేది, అక్కడంతా కూడా బారికేడ్లు పెట్టేసి ఆ రోడ్డు అంతా ఇరుకు చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అక్కడ స్టూల్ మీద కుర్చీయో స్టూలో బాగా ఎండకై బయట రోడ్డు మీద గద్దర్ గారు చాలాసేపు వెయిట్ చేశారు ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటర్వ్యూ కోసం. ఆయన పర్మిషన్ ఆయన్ని కలవడానికి అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటాను. మరి అప్పుడు ఎవరూ స్పందించలేదు. అప్పుడు తెలంగాణ భావజాలం కానీ, తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ బిడ్డ కానీ, తెలంగాణ ఉద్యమకారుడు కానీ, తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా ఊపిరి పోసిన వాడుగా కానీ, తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ కూడా అతను పాటల రూపంలో, అతను సాహిత్య రూపంలో తెలియజేసిన వ్యక్తిగా గద్దర్ని ఎవరిని గౌరవించారా? అప్పుడు పెద్ద విప్లవం రావాలి కదా, రాలేదే. పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్రావాడు కాబట్టి, ఆంధ్రావాడిని తిట్టినా కొట్టినా పడుంటారు కాబట్టి ఇది పరాయి పంచ్ అనే ఒక భావన కలగజేయాలనే ఉద్దేశంతో మీరు అట్లా ప్రవర్తిస్తున్నారేమో అని చెప్పి అనుకుంటున్నాను. పరిటాల రవి ఇష్యూ ఇప్పుడు ఎత్తవలసిన నెసెసిటీ లేదు. అదేవిధంగా గద్దర్ గారిని సీన్లోకి తీసుకురావాల్సినంత నెసెసిటీ లేదు మీకు కానీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని లైన్లోకి తీసుకొచ్చాడు. ఆయన చెప్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోవచ్చు కానీ ఆయన ఆత్మ బతికే ఉంది. ఇప్పుడు ఆత్మ మాట్లాడుతూ మొదలుపెట్టింది. కాబట్టి ఏంటంటే మనం మాట్లాడే కొలిది తగులు పెరుగుతాయి తప్ప తగులు తరగవు. ఇదే సందర్భంలో మీరు సీనియర్ జర్నలిస్ట్గా, వయసులో పెద్దవారుగా, తొలి దశ బలి దశ ఉద్యమకారులుగా ఎప్పుడూ కూడా ఆ భావజాలం మనసులో నిరంతరం తరంతరం అదేవిధంగా మీకు రగులుతూ ఉన్న విధంగా మీరు రఘునందనరావు గారిని కూడా ఏంబై తెలంగాణ ఆంధ్ర వాళ్ళ మాట్లాడుతున్నాం అని చెప్పి తమ్నైల్ పెట్టారు. లోపల మాట్లాడటం నేను చూడలేదు. అంటే ఆంధ్ర వాళ్ళు అంటే అంత అసహ్యకరమైన, ద్వేషపూరితమైన, ఉద్వేగభరితమైన భావజాలం ఎందుకు ఏర్పరచుకున్నాను అనేది మీరే చెప్పాలి. ఈ సందర్భంలో మీరు అనుమతిస్తే మీరు ఈ చేసిన ఉద్యమాల గురించి కానీ, మీ యొక్క పోరాటాల గురించి కానీ, మీ తెలంగాణ అస్తిత్వం గురించి కానీ, మీ తెలంగాణ భావజాలం గురించి కానీ కాదు, మీరు అనవసరంగా ఈ రౌండ్ టేబుల్ పత్రికా విలేకరులు కలిపి ప్రెస్ క్లబ్లో పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన మాటల గురించి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఆ బీజేపీ గవర్నమెంట్కి సంబంధించిన హోంశాఖ మార్చుల వారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, నాదెండ్ల మనోహర్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఒక గాసిప్ లాంటిది ఆయన ఊహాజనితమైన ఆయన క్రియేట్ చేసుకున్న ఒక స్టోరీని బయట పెట్టి అది తప్పు అని చెప్పి భావించి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సింది
మళ్ళీ ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిందే అని బాధపడి బేషరతుగా ఏ విధమైన భేషజాలకే పోకుండా విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పి అన్నాడు. మీరు ఈ రోజుకి కూడా మీరు కానీ మీ సహచర జర్నలిస్టులు కానీ మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రొఫెసర్ నాగేశ్వరది తప్పు లేదు, పవన్ కళ్యాణ్దే తప్పు అంటున్నారు. కాబట్టి మీరు పెద్దవారు అనుమతిస్తే మీతో ఆ విషయం గురించి ఒక్కసారి నిదానంలో ఆ ఒక్క సబ్జెక్టు వరకు పరిమితం అవుతాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటల వరకు ప్లస్ ప్రెస్ క్లబ్లో మీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ మీరు సమర్థిస్తారా? 11 రోజులు అన్నం తినలేదంటే దానికి అది నెగిటివ్గా ఎందుకు తీసుకోవాలి, పాజిటివ్గా ఎందుకు తీసుకోకూడదు? దీని గురించి మన ఇద్దరం సామరస్యపూర్వకంగా మీరు ఏ విధమైన మానసిక ఒత్తిళ్ళు, అశాంతులు, అలజడులు లేకపోతే తెలంగాణ భావజానం పక్కన పెట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీతో నేను డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏమన్నా అనుమతిస్తే తెలియజేయండి. నమస్కారం. రామ్మోహన్ రావు. జై హింద్.